మన అభ్యర్థి హ్యాండ్సమ్ బాయ్ పరిపాలనలో అంటే ఎంపీ కాక ఉన్నా ఢిల్లీలో ఇప్పటిదాకా చక్రం తిప్పుతూ తప్పక ఎంపీ అయ్యే క్యాండిడేటు వంశీచందర్ రెడ్డి, మిథున్ రెడ్డి, అదేవిధంగా వినోద్ కుమార్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ, లక్ష్మణ్ యాదవ్ టౌన్ ప్రెసిడెంట్, మా మిత్రుడు ఎన్పి వెంకటేష్ గారు, సత్తూరు చంద్రకుమార్ గౌడ్ గారు, సాయిబాబా గారు ఎస్సీసెల్ చైర్మన్ గారు, ఫయాజ్ గారు మైనార్టీ సెల్ చైర్మన్ గారు, అవీజ్ ఎన్ఎస్యుఐ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, శేఖర్ యాదవ్ గారు యూత్ ప్రెసిడెంట్, శ్రీనివాస్ రెడ్డి గారు మండల్ ప్రెసిడెంట్ భూత్పూరు, హనీఫ్ గారు, ఇంకా పెద్ద లీడర్స్ ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు కార్యకర్తలు, అజ్మత్ గారు, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ నేను పరిస్థితినే 27 ఏళ్ల నుంచి మహబూబ్ నగర్లో నేను రాజకీయం చేస్తున్నా. అంటే నేను రాజకీయం ఎప్పుడు చేయలే, నేను ఎప్పుడు మీతో జీవిస్తున్నా, మీతో పాటు ఉంటున్నా. మీరు పెళ్లిలకు కానీ, సావులకు కానీ, బర్త్డేలకు కానీ, శారీ ఫంక్షన్లకు కానీ, ఇఫ్తియార్లకు కానీ, ఎక్కడ ఏం చేసినా కానీ 25 సంవత్సరాలు నేను విదేశాలలో ఉండి మన మహబూబ్ నగర్ ప్రజలతోటి జీవించటానికి రావడం జరిగింది. వాళ్ళతో పాటు బతకడానికి నేను రావడం జరిగింది. పద్మావతి కాలనీలో నా ఇంట్లో నేను అదే ఇంట్లో 1998 నుంచి ఇవాళ దాకా 1996 నుంచి కూడా ఇవాళ దాకా సీట్ వచ్చినా రాకపోయినా, ఓడినా గెలిచినా ప్రజల మధ్యలోనే ఉండాలని చెప్పి నేను నిర్ణయించుకొని, ఎందుకంటే దాదాపు దేశ విదేశాలు అన్ని కంట్రీస్ నేను చూసిన వాడిని, 50 నుంచి 60 కంట్రీస్ నేను విజిట్ చేసిన వాడిని. కానీ నా పాలమూరు అంటే నాకు ముద్దు, నా పాలమూరు ప్రజలంటే వాళ్ళ అందరితో అభిమానం. కాబట్టి వాళ్ళ మధ్యలో జీవిస్తూ ఒక ఇజ్జత్గా ఉన్న మనిషిని నేను. ఎక్కడ కూడా నేను, ఎందుకంటే ఆర్కే ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది, ఎక్కడైనా కానీ ఎవరైనా నా ఇంటి ముందరికి వచ్చి నిలబడి జితేందర్ రెడ్డి నాకు ఒక న్యాయ పైసా అప్పున్నాడు, లేకపోతే నా దగ్గర నుంచి ఒక న్యాయ పైసా తీసుకున్నాడు లంచం కిందను అని చెప్పి అనమనండి. లేకపోతే నాకు జితేందర్ అన్న శత్రుత్వం ఉందని చెప్పి ఏమన్నా అనమని చెప్పండి. లేకపోతే జితేందర్ రెడ్డి నాకు చీట్ చేసిండని చెప్పి అనమని చెప్పండి అని చెప్పి ఆర్కే ఇంటర్వ్యూలోనే నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇవాళటికి కూడా మా నాయన ఏ విధంగా అయితే పేరు తెచ్చుకున్నాడో పెద్ద పోలీస్ ఆఫీసర్గా, దానిని నిలబెట్టడానికి నా శాయశక్తుల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చా. కానీ మొట్టమొదటి నుంచి నాకు ఒక్కటే, ఇజ్జత్, గౌరవం. ఇజ్జత్ అనేది ఎవరన్నా ఇవ్వకపోతే వాడు ఎంత పెద్ద తురుంఖానన్నా కానీ ఆ దైలీజ్ లోపల కాళ్ళు నేను పెట్టాను, ఆ కడప లోపలికి నేను కాలు పెట్టే అలవాటు నాకు లేదు. వాడు ఎంత పెద్ద గొప్పడైనా కానీ. భారతీయ జనతా పార్టీ మీ అందరికి తెలుసు, ఎవరు లేనప్పుడు, ఎక్కడ లేనప్పుడు భారతీయ జనతా పార్టీలో నేను 50,000 మెజార్టీ తోటి మహబూబ్ నగర్ ప్రజలు నన్ను గెలిపించారు. ఆనాడు గెలిచిన సీటుకు మళ్ళా ఎక్కడ ఎదిగిపోతాడో అని చెప్పి 2004లో నాకు సిట్టింగ్ సీట్ నిరాకరించడం జరిగింది. 2009లో నా సీటును కేసీఆర్కి ఏదైతున్నదో ఆనాడు వాళ్ళందరూ త్యాగం చేయడం జరిగింది నా సీటును. అదేవిధంగా 2014లో మీరందరూ కూడా నన్ను గెలిపిస్తే 2019లో కేసీఆర్ ఏదైతుందో ఆయన సొంత లాలూచి కోసం, ఆయన బిడ్డ ఫ్లోర్ లీడర్గా ఉండాలి అని చెప్పి నాకు సిట్టింగ్ సీట్ నిరాకరించిన సంగతి మీ అందరికీ తెలుసు. సొంత లాలూచితో ఆనాడు కూడా నాకు ఇజ్జత్ లేని పార్టీలో నేను ఒక్క నిమిషం కూడా ఉండను అని చెప్పి నేను ఆనాడు డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి పోవడం జరిగింది, మళ్ళా గర్వాప్సి పోవడం జరిగింది. కానీ 1998 నుంచి 2006 దాకా
ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఒక మంచి పార్టీ. నేను వదిలిపెట్టి మళ్ళీ ఎప్పుడైతే ఇంటికి గర్వాప్సి పోయానో నిజంగా కూడా ఆ పార్టీలో అసలు ఆ సిద్ధాంతాలు పోయినాయి, ఆ పద్ధతులు పోయినాయి, ఈర్ష్య పెరిగింది. ఎవరు కూడా గెలవకూడదనే దాంతో ఎవరైనా మంచి నాయకుడిగా ఎదుగుతుంటే వాళ్ళను తొక్కేయాలనే విధంగా చేస్తున్న ఈ లోకల్ అంటే మన స్టేట్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో సొంతం కోసం పార్టీని బలి చేస్తున్న సంగతి మేము అందరం కూడా చూసినాం. దాదాపు బండి సంజయ్ ఉండింటే 30 నుంచి 35 సీట్లు వస్తాయని చెప్పి కలలు కంటే ఆయన మీద కూడా కుట్ర పని అన్ని చేసి ఆయనను కూడా దింపడం జరిగింది. దాంతో మాకు 8 సీట్లు వచ్చాయి. ఇవాళ దినం కూడా మనం చూస్తుంటే భారతీయ జనతా పార్టీ దాదాపు నేను అనుకుంటా 50 ఏళ్ల పైన అయింది స్థాపించబడి. కానీ భారతీయ జనతా పార్టీలో నిలబెట్టడానికి క్యాండిడేట్స్ లేరు. 10 మంది క్యాండిడేట్స్లను అవుట్సోర్స్ చేస్తున్నారు. అవుట్సోర్స్ అంటే ఒక అవుట్సోర్స్ పార్టీ అయిపోయింది భారతీయ జనతా పార్టీ. మంచి నాయకులు ఎవరైతే ఉన్నారో నాలాంటి వాళ్లకు, ప్రజలకు సేవ చేసే వాళ్లకు, అటువంటి వాళ్లకు చెప్పా చేయకుండా, ఎందుకంటే నాకు బాధ నిరాకరించినందుకు కాదు, నిరాకరించిన దానికి నాకు ఎప్పుడు అలవాటే. ఎందుకంటే నేను ఎదుగుతుంటే ఎవరు కూడా నన్ను చూసి భయపడి ఇంకా ఎక్కడ పోతాడో అని చెప్పి వాళ్ళు భయపడి నాకు సీట్ ఇయ్యారు. అది కాదు నాకు బాధ. నేను భారతీయ జనతా పార్టీని గత 5 సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో మోస్తూ ప్రజలతోటి ఉంటూ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని నేను ఇక్కడ చేస్తూ, బండి సంజయ్ ప్రోగ్రాం కానీ, నడ్డా గారి ప్రోగ్రాం కానీ, పెద్ద ప్రోగ్రాం ఏదున్నా కానీ అన్నిటిని కూడా భుజాల మీద వేసుకొని మోస్తూ పనిచేసిన నాకు, అంతేకాకుండా ఎక్కడ నాకు వర్క్ ఇచ్చిన దుబ్బాకలో ఇన్ఛార్జ్ చేస్తే అక్కడ గెలుచుకొచ్చాను. హుజూరాబాద్లో నాకు ఇన్ఛార్జ్ ఇస్తే నేను అక్కడ గెలుచుకొచ్చాను. ముషీరాబాద్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో నాకు ముషీరాబాద్ కార్పొరేషన్ ఇస్తే 6 కార్పొరేషన్లకు వెళ్ళి 5 కార్పొరేషన్లు గెలుచుకొచ్చాను. అదేవిధంగా వరంగల్లో నన్ను ఇన్ఛార్జ్గా వేస్తే 1 సీటు నుంచి 14 సీట్ల దాకా తీసుకుపోవడం జరిగింది. ఎక్కడ పంపిస్తే అక్కడ చేసి శ్రమతోటి నాది ఏదో పార్టీలో పనిచేసిన తర్వాత మొన్న నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న సీటు నాకు ఇవ్వకుండా, బాధ ఏంటంటే నన్ను పిలిచి కూడా మాట్లాడలేదు. జితేందర్ పలాని రీజన్ మీద నీకు సీట్ ఇస్తలేము, పలాని సీట్ ఏదైతున్నదో ఈ సీట్ ఏదైతుందో పలాని రీజన్ నీకు ఇస్తలేము, నువ్వు పార్టీలో పనిచేయి, ఈ సీటుని గెలిపి అని చెప్పిన నాదుడు లేదని చెప్పి మీ అందరు నేను తెలియజేస్తున్నా. నిజంగా కూడా నాకు చాలా మోదీ గారు అంటే చాలా అభిమానం, అమిత్ షా గారు అంటే చాలా అభిమానం, నడ్డా గారు అంటే చాలా అభిమానం. దేశం కోసం పనిచేస్తున్నారు వాళ్ళు, దేశ ప్రగతి కోసం వాళ్ళందరూ పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఏదైతే స్టేట్ నాయకులు ఏదైతే ఉన్నారో ట్రస్ట్ పట్టిస్తుంటే వాళ్ళు కూడా ఏదైతే ఉందో నన్ను పిలిచి ఒక మాట లేపని చెప్పడానికి నేను బాధపడుతున్న సమయంలో ఆనాడు కాంగ్రెస్ బ్రిటిషర్స్ల నుంచి ఆజాదీ ఇప్పించింది. 1947లో బ్రిటిషర్ల నుంచి ఆజాదీ ఇప్పించిన పార్టీ ఏదమ్మా అంటే మనం కాంగ్రెస్ అని చెప్తాం. ఈడ మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న అరాచకాలు అన్నిటిని కూడా ఇక్కడ కూడా ఫ్రీడమ్ ఇప్పించింది ఏ పార్టీ అనంటే, ఇవాళ ప్రజలందరూ కూడా శ్వాస పీల్చుతున్నారంటే, ఈడ కూడా ఒక ఆజాదీగా ఉన్నారంటే అది కూడా ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ఈడ మళ్ళా వాళ్ళందరికీ ఊపిరి పీల్చే విధంగా చేసిన పార్టీ. అంటే ఇక్కడ కూడా మహబూబ్ నగర్లో కూడా ఆజాదీ ఇచ్చిన పార్టీ. దాని నాయకుడు ఎవరు, అధ్యక్షుడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆ రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా నేను చెప్తున్నా, మా రెడ్డి బిడ్డ, ఎస్ మా రెడ్డి బిడ్డ, ధైర్యం ఉన్న బిడ్డ, దమ్మున్న బిడ్డ, దమ్మున్న పాలమూరు బిడ్డ. ఆ బిడ్డ ఏదైతున్నదో మమ్మల్ని అందరినీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం టోటల్ కరప్షన్ నుంచి కానీ, నియంత్రణ పాలన నుంచి కానీ విముక్తి చెందించి తీసుకొచ్చిన బిడ్డ ఆయన. నిజంగా కూడా నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ బాయ్.
బాయ్ ఎందుకంటున్నా అంటే నా ఎదురుగా చిన్నప్పటి నుంచి నా ఎదురుగా పెరిగిన అబ్బాయి ఆయన వంశీ కానీ వీళ్ళందరూ నా ఎదురుగా చిన్న పిల్లలు వీళ్ళందరూ. కానీ ఇంత మంచి ఆజాదీ మాకు ఇప్పించినందుకు నిజంగా ఐ హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి. అతను సొంతంగా కాళ్ళ మీద నడిచొచ్చి నా ఇంటికి వచ్చి అన్నా నీకు అన్యాయం అయింది, అన్నా నీకు అన్యాయం అయింది, నీవు యాజ్ ఎ సీఎం ఆయన రావాల్సిన అవసరం లేదు, కావాలంటే నన్ను జిత్తన్న నా ఇంటికి రా అని చెప్పి ఆర్డర్ చేయొచ్చు. కానీ ఒక మర్యాదపూర్వకంగా నిజంగా కూడా అంటే ఒక తైజీబ్ ఉన్న మనిషి అతను నా ఇంటికి వచ్చి జిత్తన్న నీకు అన్యాయం అయ్యింది, నీవు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయి, మల్కాజ్గిరి నీకు కాన్స్టిట్యూన్సీ ఇస్తున్న పోటీ చేయంటే నేను ఒక్కటే మాట అన్నా నేను విదేశాల నుంచి 20 సంవత్సరాలు విదేశాలలో ఉండి నా పాలమూరు కోసం నేను వచ్చిన, రాజకీయంలో కోసం నా పాలమూరులతో జీవించడానికి నేను వచ్చిన, నేను ఇంకో దగ్గర మాత్రం నేను పోటీ చేయను అని చెప్పి నేను చాలా ఖచ్చితంగా వారికి చెప్పడం జరిగింది. దానికి వారు లేదన్నా నీ సర్వీసెస్ మాకు కావాలి, నీ అనుభవం నాకు కావాలి, నువ్వు 2 సార్లు పార్లమెంటు మెంబర్గా ఉన్నావు, ఫ్లోర్ లీడర్గా ఉన్నావు, నీకు ఢిల్లీలో ఎన్నో పరిచయాలు ఉన్నాయి, ఆ అనుభవం మాకు కూడా ఏదైతుందో నువ్వు పంచిపెట్టాలి, నువ్వు మాకు పంచిపెట్టాలి, నువ్వు మాతో పాటు ఉండాలి అని చెప్పి నాకు మర్యాదపూర్వకంగా వారు ఏదైతుందో ఢిల్లీ స్పెషల్ రిప్రజెంటేటివ్గా నాకు జియో ఇష్యూ చేశారు. మినిస్టర్ స్టేటస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నేను 14 సంవత్సరాలు ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఒక 4 ఇయర్స్ ఏదైతున్నదో తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అంతేకాకుండా చెఫ్ డి మిషన్గా నేను మన తెలంగాణని కర్ణాటక ఏది కేరళకు కానీ లేకపోతే జార్ఖండ్కి కానీ ఇవన్నిటిని కూడా నేను కంటింజెంట్ లీడ్ చేసిన వాడిని. ఇవన్నిటిని కూడా చూసిన తర్వాత స్పోర్ట్స్ దానికి కూడా నీవే నాకు అడ్వైజర్గా ఉండాలి, ఒక స్పోర్ట్స్ హబ్గా మనం తెలంగాణను తీర్చిదిద్దాలి, యువకులందరూ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో అయిపోయారు స్పోర్ట్స్ ఫీల్డ్ అంతా కూడా, దాన్ని ఒక దగ్గర తీసుకురావాలని చెప్పి వారు నన్ను పిలిచి నాకు ఆ మినిస్టర్ స్టేటస్ ఇచ్చినందుకు నిజంగా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నాకు మొన్న సాయంత్రం మన ఎమ్మెల్యేలందరినీ కూడా లోకల్ ఎమ్మెల్యే ఉన్న 7 మంది ఎమ్మెల్యేలను అందరినీ కూడా పిలిచి వాళ్ళని ఒప్పించి వాళ్ళకు కూడా జిత్తన్న మనవాడు మనతో పాటు ఉండాలి, మనకు మంచివాడు అని చెప్పి ఈ అబ్బాయిని నీ చేతిలో పెడుతున్నాను వంశీని, నీ అనుభవాన్ని మొత్తం ఉపయోగించి నీకున్న పరిచయాలన్నిటిని కూడా ఉపయోగించి అన్ని రకాలుగా ఈ అబ్బాయిని పార్లమెంటుకు పంపించే బాధ్యత నీది అని చెప్పి కూడా నాకు అప్పచెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా నేను ఇక్కడ ఉండి ఎలక్షన్లు అయ్యేంత వరకు కూడా నాకున్న అన్ని పరిచయాలన్నిటిని కూడా ఈడపెట్టి నా శ్రమంతా కూడా నేను ఈడపెట్టి కాంగ్రెస్ క్యాండిడేట్గా ఇక్కడి నుంచి మన వంశీచందర్ వెళ్లే విధంగా నేను 100% ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ ఏ విధంగా అప్పుడే గ్రూపిజంలు మొదలైనయో, ఒక శ్రీనివాస్ గౌడ్ గారు పరిపాలన పోయిందని చెప్పి ప్రజలు సంతోషపడుతుంటే ఇంకొక పరిపాలన వస్తుందని చెప్పి కూడా మీరు అందరు కూడా చాలా మంది భయపడుతున్నారు. అటువంటిది కాకుండా అటువంటి పరిపాలన కాకుండా తప్పకుండా మీ అందరి మధ్యలో నేను ఎట్లయితే అప్రోచ్లో ఉన్నానో, ఏ విధంగా మీరు ఎప్పుడైనా కానీ 24 అవర్స్ నా ఇంటికి ఎట్లయితే వస్తారో, ఏ విధంగా నాతో సన్నిహితంగా ఉంటారో, అదే విధంగా అన్ని లక్షణాలు కూడా మన వంశీచందర్లో కనపడుతున్నాయి. డెఫినెట్గా ఆయన కూడా సేవ చేస్తాడు మన పాలమూరు ప్రజలకు అని చెప్పి నేను కూడా ఇవాళ చాలా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేసి చూస్తున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన ఈ 100 డేస్లోనే వాళ్ళు చెప్పిన పథకాలు 6 పథకాలలో కూడా దాదాపు 4 పథకాలు అమలు చేయడం జరిగింది. తప్పకుండా ఆ 2 పథకాలను కూడా అమలు చేసి అన్ని రకాలుగా ప్రజల మధ్యలో ఉంటారని చెప్పి కూడా మాకు విశ్వాసం ఉన్నది, ప్రజలకు కూడా ఉన్నది. మన మహబూబ్ నగర్ కోసం కూడా, ఎందుకంటే బేసిక్గా
ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇక్కడ చెప్పమని చెప్పారు. ఎందుకంటే 3 గంటల తర్వాత మనకు ఇది వస్తుంది, కోడ్ వస్తున్నది, ఎలక్షన్ కోడ్ వస్తుంది. కాబట్టి దీని తర్వాత మనం చెప్పనీకి రాదు. కాబట్టి వారు మెసేజ్ ఇచ్చింది ఏంటంటే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ మహబూబ్ నగర్లో స్థాపిస్తాము. అదేవిధంగా గవర్నమెంట్ లా కాలేజ్ కూడా ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. తర్వాత మైనారిటీ షాదీఖానాకు 25 క్రోర్స్ దానికి కూడా శాంక్షన్ చేశారు. ఉర్దూ ఘర్ అనే దానికి 15 క్రోర్స్, ఖబరస్థాన్ 5 ఎకర్స్ ల్యాండ్ అండ్ 5 crore రూపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఆల్రెడీ గర్ల్స్ హాస్టల్, మైనారిటీ గర్ల్స్ హాస్టల్కి ఏదైతుందో 25 కోట్ల రూపాయలు ఆనాడు సెంటర్ ఇచ్చినాక కూడా రాష్ట్ర షేరు 25% రాష్ట్ర షేరు శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆపి పెట్టడం జరిగింది. దానిని ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు ఆ పైసలు కూడా వారి షేర్ ఇమ్మీడియట్ గా ఇచ్చేసి ఆ గర్ల్స్ మైనారిటీ గర్ల్స్ హాస్టల్ని కూడా త్వరలో ఓపెన్ చేపిస్తామని చెప్పి కూడా ఇవన్నిటి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అభివృద్ధి వైపు కంపల్సరిగా ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ను అక్కడ ఉన్న ఏదైనా ఆటంకాలు ఉన్నాయో ఏమున్నాయో ఢిల్లీలో నేను కూర్చున్నప్పుడు అన్ని ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కానీ, డిపిఆర్ కానీ, లేకపోతే దాని శాంక్షన్స్ కానీ అన్ని రకాలుగా మేమందరూ కూడా ప్రయత్నం చేసి మనకు పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేపిస్తాం. అతి త్వరలో మీ అందరికీ తెలుసు నారాయణపేట్, కొడంగల్ అండ్ మక్తల్లో అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో 2400 కోట్ల శాంక్షన్ చేసి ఆ పనులు కూడా ఇమ్మీడియట్ గా పూర్తి చేస్తాం. అవన్నిటికి కూడా ఏదైతే ఉందో వంశీచందర్ కృషి చేస్తాడు, సఫలం చేస్తాడు. దాన్ని చేయడానికి వాళ్ళ ప్రజల మధ్యలో రావడం జరిగింది. ఓన్లీ అభివృద్ధి. పాలమూరు జిల్లాలో ఎవ్వరు కూడా ఎక్కడ కూడా లూటీ చేసేటోళ్ళకి మాత్రం ఈడ స్థానం లేదు. చాలా మంది కలలు కంటున్నారు ఏంటంటే పాలమూరులో మేము ఈడ కూర్చొని వసూళ్లు చేయొచ్చు, అడ్డా తయారు చేసుకోవచ్చు. ఈడ ఉన్న పబ్లిక్ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, చాలా మంది దగ్గర నుంచి వసూలు ఆ దినాలు పోయినాయి. ఇప్పుడు ఏది ఉన్నా కానీ మంచి రాజ్యం, మంచి కాంగ్రెస్ పాలన తప్పకుండా ఏదైతే ఉన్నదో ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసి ఎస్ మోదీ గారు పరిపాలన చేస్తున్నారు. వాడు ఎన్నో చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఫస్ట్ బండ్ల బాట వేస్తేనే కదా దాని మీద తార్ రోడ్ వేసేది. అవునా? బండ్ల బాట మనం ఊర్లో వేసుకుంటే దాని తర్వాత తార్ రోడ్ వేసుకుంటాం. అట్లా కాంగ్రెస్ రోడ్లు వేసింది, దానిని ఆధునీకరణ జరుగుతున్నది. ఆనాడు ఎయిర్పోర్ట్లు తయారు చేసింది ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది, దానిని ఇవాళ ఏదైతుందో పెంచుతున్నారు. అర్థమైందా? దారి చూపించింది అంటే పిల్లని కన్నది ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీ కన్నది. దాన్ని మాత్రం ఏం చేయలేదు అంటే మాత్రం ఎవ్వరు ఊరుకునే పరిస్థితి లేదు. దీనిని ఇంకా ముందుకు రాను దినాలలో అభివృద్ధి వైపు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.